పెట్టాలి అంతేనా? మాకు పథకం వద్దండి, మా కష్టార్థం మాకు వస్తే చాలు. ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ పెంచి చెప్తున్నాను, ఈ ఫైన్లు రాసి అర్థమైందా? ఏం లేదు సార్. ఆటో బస్సు ఎన్ని కుటుంబాలు సార్, కొన్ని లక్షల కుటుంబాలు, ఆటో కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు. ఆలోచించాలి, గవర్నమెంట్ ఆలోచించాలండి. పథకం పెట్టే ముందు ఆలోచించాలి, పథకం పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఫ్రీ బస్సు పెడుతున్నంటే అది గొప్పతనం సార్. నిత్యావసర సరుకులు ఎన్ని ఉన్నాయండి? ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 150 రూపాయలు అండి. ఒక ఆటోడు కొనుక్కొని తింటాడా అండి? తాగుతాడా అండి? చెప్పండి సార్. లక్షలు ఇది కరెక్ట్ కాదు సార్. సమాజం ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సులు ఫ్రీ ఇవి పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆటోని కూడా 10,000 ఇవ్వడం మాకు ఇవ్వట్లేదు. మేము మాకు అవసరం లేదు, 10,000 అవసరం లేదు సార్. మాకు ఈ పెనాల్టీలు కొట్టకుంటుండి ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఈ కుటుంబాలన్నిటి కూడా రోడ్డు పాలన చేయడం కరెక్ట్ కాదు. ఇది అర్థమైందా? ఇది సార్ చెప్పేది. అంటే రోజు 100 రూపాయలు కూడా తోలే అండి, 100 రూపాయలు కూడా తోలే. అసలు చెప్తారా? ఎవరైనా కనుక్కోండి, ఎవరైనా చూపెట్టండి, ఎవరైనా కూడా 100 రూపాయలు తోలినట్టు. అంటే ఒకవేళ 100 రూపాయలు తోలినా అది సాయంత్రం కొట్టుకోవడం తప్ప ఇంట్లో కూడా వేయలేదు. 100 రూపాయలు కూడా తోలే. 100 రూపాయలు తోలిండు, అది ఏం చేస్తారు? రేపొద్దున మళ్ళీ డొక్కాడాలంటే 100 రూపాయలు డీజిల్ కొట్టుకొని ఒక 50-40 రూపాయలు వస్తాయి. అది చేసుకొని ఇచ్చుకోవడం తప్ప ఏమి లేదు. 100 రూపాయలు డీజిలే ఉంది. కరెంటు బిల్లు ఏంది? ఆ కరెంటు బిల్లు తోడితే మైండ్ పోద్ది, మర్చిపోయి ఇప్పుడు యూనిట్లు దాటితే అంటే ఫ్రీ ఇచ్చారు.